మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులకు లొంగి పదవుల పేరుతో బీఆర్ఎస్కు తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యారని పల్లా వ్యాఖ్యానించారు. కూతురి సీట్ కోసం బీఆర్ఎస్లోని దళిత నేతలను, ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు. ఎందుకు ఎత్తిపోయలే? కరెంటు ఖర్చు అవుతుందని చెప్పేసి ఎత్తిపోయలే. తద్వారా మొత్తం కూడా నీళ్లు కాలువల్లో వారలే, చెరువులు నిండలే, భూగర్భ జలాలు ఎక్కడెక్కడికి పోయినాయి. కాబట్టి ఇలా చాలా కూడా ఇబ్బంది పడుతూ రైతాంగం మొత్తం కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఎక్కడి రైతులు అక్కడ మొత్తం కూడా ఇలా కోసపడుతున్నారు. అసలు కరువు ఉందనుకుంటే పంట పండించకుండా సపరే కూర్చుంటారు. కానీ మేము నీళ్ళు ఇస్తామని చెప్పి నమ్మబలితే అధికారులకి ఇలా ఏం చేసిండ్రు? ఖచ్చితంగా వాళ్ళ నీళ్ళు వస్తాయేమో, ఇంతకుముందు వచ్చినాయి కదా అని చెప్పేసి నమ్మి రైతులు మోసపోయారు. వాళ్ళందరికీ వెంటనే లాస్ట్ 2-3 తల్లకు నీళ్లు ఇవ్వాలని, ఎవరైతే నష్టపోయిన పంట ఉందో ఎన్యూమరేషన్ చేయాలని, పంట నష్టపోయిన వాళ్లకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ రైతు దీక్ష సందర్భంగా ఇవాళ మొత్తం అన్ని ఊర్లలోకి వెళ్ళి కూడా ఇవాళ గన్పూర్ వచ్చిండ్రు. మీరే చూసిండ్రు వాళ్ళ యొక్క ఆవేదన, బాధ అంతా కూడా చూసిండ్రు. అదేవిధంగా ఈసారి పంట పోయినసారి అంతా కూడా వచ్చినట్లేదు. తాళ ఎక్కువగా వస్తున్నది, నీళ్లు తక్కువైనాయి, చీడపీడలకు గురైంది. మీరు ఇంతకుముందే చెప్పిండ్రు ఇదే వరంగల్ జిల్లాలో బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు, వరికి 500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. వానాకాలం ఇయ్యలే. ఇప్పుడైనా వానాకాలం పోయింది కాబట్టి మళ్ళీ యాసంగి వచ్చింది కాబట్టి ఈ యాసంగిలోనైనా ఇవాళ ఖచ్చితంగా ఇంతకుముందు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, మీ యొక్క నాయకులందరూ చెప్పిన ప్రకారం ఛత్తీస్గఢ్లో 3,000 ఇచ్చినామని మీరు నమ్మబలికింది కాబట్టి ఇక్కడ కూడా 2,100తో పాటు 500 రూపాయలు ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ అని ఇంకోటని తొక్కని చెప్పి తప్పించుకుంటే కుదరదు. 500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పిండ్రు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంత చేస్తామన్నారు? మీరందరూ 1,00,000 ఉంటే 2 లక్షలు తీసుకోండి, ఒకవేళ తీసుకోకపోతే 2 లక్షలు తీసుకోండి, 1,00,000 తీసుకున్న వాళ్ళు ఇంకొక 1,00,000 తీసుకోండి అని చెప్పిండ్రు. నిజమైన రైతులు తీసుకున్నారు. ఇలా